హలో మమ్మీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్ ఆఫ్ మోక్షి. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. ఎప్పుడు మనకి హెల్త్ ఒకేలా ఉంటుంది కదా, ఒకసారి హెడేక్ ఉంటుంది, ఒకసారి నీరసం ఉంటుంది, ఒకసారి మెయిన్గా లేజినెస్ కూడా ఉంటుంది కదా. అలాంటి టైంలో మన బేబీస్కి ఏం పెట్టాలని ఆలోచించేటప్పుడు ఈ రెసిపీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం పెసరపప్పు, కొంచెం బియ్యాన్ని నానబెట్టుకోండి. మన వంట కోసం టమోటా ఎర్రగడ్డ కట్ చేసుకుంటాం కదా ఇంట్లో వంట కోసం, అవి కొంచెం పక్కన పెట్టుకొని ఒక వెల్లుల్లి రెప్ప పక్కన పెట్టుకోండి. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం మిరియాల జీలకర్ర పొడి వేసుకోండి. సాల్ట్ అయితే 1 year అబోవ్ పిల్లలకి మాత్రమే వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ పోసేసి కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ యాడ్ చేసేసుకోవాలి. అలాగే నేను లంచ్ చేస్తున్నాను అనమాట. ఇది లంచ్ కోసం స్నాక్స్ కూడా ఇందులోనే ఎట్ ఎ టైం బాయిల్ చేసేస్తున్నాను. మా వాడి స్నాక్స్ కోసం నేను ఇప్పుడిప్పుడే అనమాట వాడికి శనగలు అలవాటు చేస్తున్నాను అనమాట, గుగ్గుళ్ళు. అయితే నేను ఒక 3 hours బ్యాక్ సోక్ చేసి పెట్టుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ పోసేసి ఈ కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇది 3 liters కుక్కర్ అనమాట. రెండు ఒకేసారి మనకి అయిపోతాయి, టైం అయితే కలిసి వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి రెండు. అయితే ఒక 4-5 whistles వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక ఈ విధంగా బాగా సాఫ్ట్గా బాయిల్ అయిపోతాయి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 1:30 లోపు పిల్లలకి లంచ్ పెట్టేశారనుకోండి, 2:30 to 3 కానీ 4 వరకు కానీ కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అట్లా ఆడుకుంటూ ఒక కప్లో వేసి వచ్చేసాం అనుకోండి, వాళ్ళకి ఆడుకుంటూ తినేస్తారనమాట. 1 year అబోవ్ పిల్లలైతే నడుస్తారు కాబట్టి ఆడుకుంటూ తినేస్తారు హ్యాపీగా. ఇలాగా సాఫ్ట్గా రైస్ అయితే కుక్ అయిపోయింది, గుగ్గులు కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మీ డౌట్స్ మీద నేను ఖచ్చితంగా రెసిపీస్ చేసి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇదండి ఇవాళ రెసిపీ. టైం లేదు, ఇంకా ఏదైనా రెసిపీ చేసి పిల్లలకి పెట్టాలనుకుంటే ఇలాగా లంచ్ అలాగే స్నాక్స్లో ఇలా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఈ రైస్ ఒక్కసారి ఖచ్చితంగా చేసి పెట్టండి, పిల్లలు ఈజీగా లాగిచ్చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ వాచ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.